నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తీర్థయాత్ర ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అఖండ భారతావనిలో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి, తీర్థాలు ఉన్నాయి. అందుకే ఈ నేల పరమాత్మ తత్వంతో పునీతమైంది. ఇక్కడ ఏ ఆలయ ప్రాంగణాన్ని తరచి చూసినా భగవంతుని మూర్తి రూపం సాక్షాత్కారం అవుతుంది. ఈ ఆలయ ప్రాంగణాలు నిత్యం ఆధ్యాత్మిక చింతనను ప్రతిఫలిస్తూ ఉంటాయి. అవ్యాజమైన ప్రేమతత్వానికి, అనంతమైన పరమాత్మ చింతనకు ఆలవాలమైంది మధుర. లీలా సంపన్నుడైన శ్రీకృష్ణుని జీవిత విశేషాలతో ఈ మధుర పునీతమైంది. ఆ లీలా విశేషాలేంటో వీక్షిద్దామా? కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే. మధుర మహిమాన్వితుడు, సర్వగుణ సంపన్నునిగా మన పురాణాలలో వర్ణించబడిన శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర. వెన్న దొంగ, చంచలుడు, గోపీ మానస లోలుడు, అసుర సంహారి, చక్రధారి, అర్జున రథసారథి శ్రీకృష్ణుడు. కృష్ణ 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 అలాగే సౌందర్యం, పిచ్చి ప్రేమ, త్యాగం, కరుణల సమ్మేళితమైన రాధ జన్మస్థలం కూడా మధురే. ప్రేమ, త్యాగం, ఆదర్శాలు మూర్తీభవించిన దేవత రాధ. ప్రణయపయోధి జలే ధృతవానసి వేదం విహితవహిత్ర చరిత్రమఖేదం కేశవాధృత వీన శరీర కేశవాధృత వీన శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే. क्षितिरति विपुलतरे तव तीक्ष्णति वृष्टे धरणि धरणकिण चक्रगरिष्ठे केशवाधृत कचपरूपा केशवाधृत कचपरूपा जय जगदीश हरे जय जगदीश हरे. మధుర తీర్థయాత్రలలో ముఖ్యమైన దర్శనీయ స్థలం. వేరువేరు యుగాల్లో, కాలాల్లో శ్రీకృష్ణ జన్మస్థలమైన ఈ ప్రదేశం గురించి చాలా కథలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అయితే కృష్ణుని జన్మస్థలమైన కారాగారం కథ మాత్రం తరతరాలుగా అలాగే చిరస్థాయిగా ఉంది. యమున శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురను తాకుతూ ప్రవహిస్తుంది. సూర్యపుత్రికగా, యముని సోదరిగా పురాణాలలో చెప్పబడిన యమునా నది శ్రీకృష్ణుని జీవితంలోని ప్రతి ఘట్టంతో ముడిపడి ఉంది.
దాదాపుగా 50-55 సంవత్సరాల పురాతనమైన ఈ దివ్య మందిరం శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో నిర్మితమైంది. భావనా పండిత్ మదన్ మోహన్ మాలవ్య, జేకే బిర్లాల సారథ్యంలో నిర్మితమైంది ఈ మందిరం. మందిర నిర్మాణం జరిగిన ఈ ప్రదేశం కృష్ణ జన్మస్థలంగా నేటికీ ప్రజలు నమ్ముతున్నారు. ఈ ఆలయ ప్రాంగణం ఎంత పెద్దదంటే తీర్థయాత్రికులందరూ ఒకేసారి ప్రవేశించినా పూర్తిగా నిండదు. ఆలయంలో గర్భగుడిలో జగత్ ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. దీనికి సమీపంలో విశాలమైన నూతన మందిరం ఉంది. ఇందులో ముగ్ధ మనోహరమైన రాధా మాధవుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. మందిరంలోని రమ్యమైన సుందరమైన లోపలి భాగాల అలంకరణ యాత్రికులకు నయనానందకరంగా ఉంటుంది. ఇవి అనుపమానమైనవి, జగత్ప్రసిద్ధిగాంచినవి. ఈ మందిరంలో ప్రతి సంవత్సరం వసంత మాసంలోనూ హోలీ పండగకు ప్రత్యేకమైన వేడుకలు జరుగుతాయి. అప్పుడు భక్తుల వల్ల మధుర మొత్తం హోరెత్తిన జనసముద్రంలా ఉంటుంది. అయినా సంవత్సరం పొడవునా భగవంతుని దర్శనానికి తెరపి ఉండదు. మధుర ప్రాముఖ్యత శ్రీకృష్ణుని జన్మస్థలంతోనే ముడిపడి ఉంది. అందుకేనేమో మధుర తీర్థయాత్రికుల మొదటి మజిలీ మరుసటి రోజు యమునలో స్నానం, ఆ తరువాత పక్కనే ఉన్న గుళ్లలో ప్రదక్షిణాలు, దేవతా దర్శనాలు, పూజలు. కృష్ణ హరే శ్రీ